వావ్, బ్యూటిఫుల్. నిండు పున్నమి రోజున వెలిగిపోతున్న జాబిలిలా ఉన్నావు. మరి ఎవరనుకుంటున్నావు? పున్నమి. సీ మమ్మీ, నీ కోడలు కోహినూర్ డైమండ్లా ఉంది. అబ్బో, డైమండ్ అట. పున్నమిని అమెరికా తీసుకెళ్ళిపోయి అందాల పోటీల్లో పెడితే మిస్ అమెరికా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆదిత్య, చిన్నప్పుడు ఎప్పుడూ అమెరికా వెళ్ళావు, అయినా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు. బ్రో, యాక్చువల్గా నేను తెలుగులో చాలా వీక్. పున్నమిని చూశాక తెలుగుదనం అంటే ఏంటో తెలుసుకున్నాను. తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను. పున్నమి, ఈ పిలుపు ఎంత హాయిగా ఉందో. నాకు తెలిసి తెలుగు అంటేనే హాయిగా ఉంటుంది బ్రో. ఆదిత్య, నువ్వు సూపర్. ఫోటో చూస్తేనే ఇంత మారిపోయావంటే రియల్గా చూస్తున్నావు ఇంకెంత మారిపోతావో. ఇంకేం మారాలి మయూక? ఇప్పటికే 7 సముద్రాలు దాటొచ్చారు. ఇలాంటి అమ్మాయి కోసం 7 సముద్రాలు దాటి కాదు, ఈదుకుంటూ కూడా వచ్చేయచ్చు. ఇలా కూడా ఉంటుందా? అయ్యో. వినడానికి మీకు కష్టంగా ఉన్నా నాకు సాధ్యమే అనిపిస్తుంది, కేవలం పున్నమి వల్ల. పున్నమి, నన్ను చూడు. పున్నమి, చూడు పున్నమి. పున్నమి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అదేంటి పున్నమి, అమెరికా నుంచి వచ్చి నీ ఎదురుగా నిలబడి అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటి? అలా ఎదుటి వాళ్ళని చులకనగా చూడకు. ఈ రోజే పెళ్లి గురించి మాట్లాడి ఈ రోజే పెళ్లి కొడుకుని చూడమంటే ఏ ఆడపిల్లైనా అలాగే ఉంటుంది. అబ్సల్యూట్లీ. మనిషిని చూడగానే యాక్సెప్ట్ చేసి హగ్ ఇవ్వడానికి పున్నమి ఏమీ అమెరికా అమ్మాయి కాదు. మా పున్నమికి ఏం తెలీదు బాబు. మీరు తనని తప్పుగా అర్థం చేసుకోకండి. నో ఆంటీ, నో. మమ్మీ, పున్నమి గురించి నీ ఒపీనియన్ చెప్పలేదు. చెప్పు మమ్మీ. మా ఒపీనియన్ ఏదైనా ఫైనల్గా నీ ఒపీనియనే కదా. కాకపోతే లైఫ్ టైం ఆ అమ్మాయి మనతోనే ఉండాలి. తన గురించి ఏవి తెలియ
రేయ్ రా. పున్నమి ఎందుకలా ఉంది? ఈ పెళ్లి ఇష్టం లేదా? అమ్మా పున్నమి, అలా ఉన్నావేంటమ్మా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? అందరూ పున్నమికి పెళ్లి చేయాలని ఆలోచిస్తే పున్నమి నాన్న మాత్రమే నీకు నచ్చాడా అని అడుగుతున్నాడు. చెప్పమ్మా, పర్వాలేదు. అమ్మా, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నిన్నెవ్వరూ బలవంతం చేయరు. పున్నమి, నిన్ను వదిలిపెట్టి మేము కూడా ఉండలేం. కాని కోటలో యువరాణి అయినా అత్తారింటికి వెళ్లాల్సిందే కదమ్మా. వెళ్తుంది అత్తయ్య గారు. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. కాకపోతే 7 అడుగులు వేశాక 7 సముద్రాల అవతలకు వెళ్లాల్సి వస్తుంది, అంతే. అవును. దానికి ఉంది నానమ్మ, ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంత దూరంలో ఉన్నా వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు. హా. అవును పున్నమి, ఆదిత్య చాలా మంచివాడు. అన్నిటికీ మించి నిన్ను సర్వస్వంలా ఫీల్ అవుతున్నాడు. అందుకే తను నిన్ను బాగా చూసుకుంటాడు. స్మైల్ పున్నమి. చూడు, నువ్వు నవ్వుతూ ఉంటే ఇక్కడ అందరూ నవ్వుతారు. నువ్వు డల్గా ఉంటే అందరూ డల్ అయిపోతారు. నువ్వు నవ్వుతావు కదా. స్మైల్ పున్నమి. స్మైల్ పున్నమి. బంగారు తల్లి. అమ్మా, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. అదే నా కోరిక. కానీ పెళ్ళయ్యాక మాత్రం మీరిద్దరూ కలిసి నా దగ్గరే ఉండండి. నిన్ను వదిలి నేను ఉండలేను, నీకు తెలుసు కదా. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. రండి ఆదిత్య, ఇదే నీ రూమ్. థ్యాంక్ యూ అంకుల్. హే హే, థ్యాంక్ యూ. ఇచ్చారు. ఓకే. కొట్టినంటేనా? ఏం నచ్చిందిరా పున్నమిలో? ఇలాంటి బట్టలతో అమెరికాలో తిరిగితే అందరూ నవ్వలేక చస్తారా? మమ్మీ, పున్నమిని చూశాక నా లైఫ్లో ఏదైనా పున్నమే అనిపిస్తుంది. అది కాదురా, హే మయూక, అన్నట్టు నీకు మోడర్న్ కల్చర్ మీద మంచి అవగాహన ఉంది కదా. పున్నమి డ్రెస్సింగ్ స్టైల్లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ష్యూర్ ఆదిత్య, నీకోసం పున్నమిని పూర్తిగా మార్చేస్తాను. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ మొత్తం నేను చూసుకుంటాను. యాక్చువల్లీ ఈ విషయం చెప్పడానికే వచ్చాను. ఓ థ్యాంక్ యూ. హే, థ్యాంక్ యూ. ఆదిత్యకి నచ్చిన తర్వాత మనం ఏమైనా చెప్తే వింటాడా వాడు? విండు కదా. నాకైతే నాట్ ఓకే సూర్య. విలేజ్ గర్ల్,
మోడర్న్ కల్చర్ మీద కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. అందుకే నేను ఇంకా ఫైనల్ చేయలేదు. ఏంటి మమ్ నువ్వు ట్రోఫీ విన్ అయ్యాక ఫైనల్ సెమీఫైనల్స్ అని డిస్కషన్ పెడతావేంటి నువ్వు? డాడ్ మమ్మీ ఇంకా ఫైనల్ అవ్వలేదు, కానీ నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఇట్స్ ఓకే ఆదిత్య, నన్ను మాట్లాడివ్వు. నో మమ్మీ, నువ్వు డాడ్ మైండ్ కూడా స్పాయిల్ చేస్తున్నావు. ఏ ఆంటీ, నానమ్మ త్వరగా లంచ్కి రమ్మంటున్నారు. లంచా? ఏంటి స్పెషల్ మైకా? మైకా కాదు, పద్ధతిగా మయూకా. సారీ. ఇవాళ లంచ్లో స్పెషల్ ఏంటి? ప్రయాగ్, నువ్వాగు. అమ్మ మయూక, భోజనం గురించి పక్కన పెట్టు. పున్నమి గురించి చెప్పు. యా, లంచ్ కంటే పున్నమి స్పెషల్ కదా. పున్నమి గురించి చెప్పు. పున్నమిని తిట్టాల్సిన ఈ నోటితో ఇప్పుడు పున్నమిని పొగడాల్సి వస్తుంది. పున్నమి గురించి నాకైతే ఏమీ తెలీదు, నువ్వు చెప్పమ్మా. పున్నమి చాలా మంచి అమ్మాయి ఆంటీ. పున్నమిని చేసుకుంటే మీ ఇంట్లో పని వాళ్ళని కూడా పెట్టుకునే పని ఉండదు. అంటే పున్నమి పని మనిషా? కాదంటీ, మన పనులు మనం చేసుకోవడంలో తృప్తిగా ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటుంది. తృప్తి? వాట్ యు మీన్ బై తృప్తి మయూక? సాటిస్ఫాక్షన్. ఓ, గుడ్. ఆదిత్యాని బాగా చూసుకుంటుంది ఆంటీ. మీరు వదులుకునే అమ్మాయి అయితే కాదంటీ పున్నమి. బాగా చూసుకుంటుంది మయూక. సరే మయూక, ఇంకా కొద్ది రోజులు ఉంటాం కదా, నేను చూస్తాను. ఈలోపు ఫ్రెండ్స్, పార్ట్నర్స్, రిలేటివ్స్ అందరూ పున్నమి గురించి అడుగుతున్నారు. మంచి ఫోటోషూట్ అరేంజ్ చేయమ్మా. ఆ ఫొటోస్ పంపించి అందరి ఒపీనియన్ తీసుకొని ఫైనల్ డెసిషన్ తీసుకుంటాను. అలాగే ఆంటీ. జస్ట్ మినిట్. ఓకే. మయూక, ఫోటోషూట్ కంటే ముందు మంచి గ్రూమింగ్ చేయించు. పున్నమిని చూశాక ఎవరు కూడా నో చెప్పకూడదు. అఫ్కోర్స్ పున్నమిని ఇలా చూసినా ఎలా చూసినా నో చెప్పలేరు. బట్ ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి నచ్చేలా కొంచెం రెడీ చేయించు. చేస్తారా? చేస్తా, నాకు తప్పదు కదా. వాట్? ష్యూర్ ఆదిత్య. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి మయూక. జరుగుతుంది ఆదిత్య, నేనున్నా కదా. ఈ పెళ్లి జరగడం నీకన్నా నాకే ఎక్కువ అవసరం ఆదిత్య. అవును, ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్తానన్నావు మయూక. మరి నీ జీవితంలో వెలుగుల్ని నింపే పున్నమిని గ్రూమింగ్ చేయాలి కదా. అందుకే ఎక్కడికో కాదు, ఇక్కడే చేద్దాం. గుడ్ ఐడియా. సరే, నేను వెళ్ళి పున్నమిని తీసుకొస్తాను. ధైర్యవంతుడివే, వెళ్ళు. దేవుడు ఎందుకు నా రాత ఇలా రాశాడు? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కళ్ళు పృథ్వీనే కలవరిస్తున్నాయి. ఇప్పుడు ఆ కళ్ళ ముందుకు ఇంకో కొత్త మొహం వస్తుంటే చూడలేకపోతున్నాను. హలో పున్నమి. ఇందాక అందరూ ఉండడంతో మాట్లాడడానికి ఇబ్బంది పడుంటావు. అఫ్కోర్స్ నేను కూడా ఇబ్బంది పడ్డాను. అందుకే నీతో ఫ్రీగా మాట్లాడదామని వచ్చాను. నువ్వేం టెన్షన్ పడకు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇందాక మా మమ్మీ మాట్లాడిన మాటలతో నువ్వు ఇబ్బంది పడుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మమ్మీకి ఇష్టం లేకపోతే నాతో పాటు ఇండియాకి రాదు కదా. నేను చిన్న పొరపాటు చేసిన అమ్మగారి మాట పోతుంది. దేవుడి మీద భారం వేశాను. ఆయన ఏ దారి చూపిస్తాడో ఆయన ఇష్టం. ఇక్కడ నా ఇష్టంతో ఎవరికీ పని లేదు. నాకేం అవసరమో ఎవరికీ తెలీదు. నీకోసం స్మాల్ గిఫ్ట్ తీసుకొచ్చాను.
జనరేషన్లో కూడా మొబైల్ వాడకుండా ఉన్నామని విని చాలా షాక్ అయ్యాను. వెరీ రేర్గా ఉంటారు నీలాంటి వాళ్ళు. నీ వరకు నీకు ఈ ఫోన్ అవసరం లేకపోవచ్చు, కానీ నా కోసం కాదనుకో. అయ్యో, నాకు ఫోన్ ఎందుకండి? నేను ఫోన్ వాడేంత అవసరం ఎప్పుడూ రాలేదు, రాదు కూడా. నాకు కావలసిన వాళ్ళందరూ నా కళ్ళ ముందే ఉన్నప్పుడు నాకు ఫోన్తో పనే ఉంటుంది చెప్పండి? నాకొద్దు. కరెక్టే, అయినా ఈ ఫోన్ నేనెవ్వరికీ తెలియకుండా గిఫ్ట్ ఇవ్వట్లేదు. ముందు మా మమ్మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, గ్రానీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, మీ మమ్మీ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాను. తీసుకో పున్నమి, తీసుకో. పునమి, తీసుకో పునమి. హ? తీసుకో పునమి. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ పున్నమి. One second, I'll be back. ఏంటిది? ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందే. నేను వెళ్తాను. యా, ఓకే. మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చేశానా? లేదు లేదు మయూక, మొత్తానికి ఫోన్ గిఫ్ట్ ఇచ్చావన్నమాట. పున్నమి చేతికున్న సింబల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మయూక. నువ్వెప్పుడు గమనించలేదా మయూక? ఏ సింబల్ ఆదిత్య? ఏదో గుర్తులా ఉంది. నాకు తెలుసు, అదేదో పచ్చిబుట్ట ఉంటుంది ఆదిత్య. వీణ్ణి డైవర్ట్ చేయకపోతే పృథ్వీ వచ్చేంత వరకు వీడు ఆ రాజముద్ర గురించే మాట్లాడతాడు. పున్నమి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ తీసుకుంది, ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయకుండా పచ్చిబొట్టు గురించి డిస్కస్ చేస్తావేంట ఆదిత్య? అవునవును, నాకు చాలా హ్యాపీగా ఉంది మయూక. తీసుకుంటుందో తీసుకోదో అనుకున్నాను. షీఈ్ వెరీ ఇన్నోసెంట్ గర్ల్. అసలు ఫోన్ వాడదంటేనే అర్థం అవుతుంది. అవునా ఆదిత్య, చాలా. పృథ్వీ, పున్నమిని గ్రూమింగ్ చేయాలి, ఫోటోషూట్ చేయాలంట, ఫోటోస్ ని అమెరికా పంపించాలంట. సరే, పునమి గ్రూమింగ్ సంగతి నువ్వు చూసుకో, ఫోటోషూట్ సంగతి నేను చూసుకుంటా. మరి నేను పున్నమిని చూసుకో. ఓకే ఓకే. నానమ్మ, పున్నమిని చాలా మోడర్న్ గా రెడీ చేసేసాను. పృథ్వీ, వెళ్ళి పునమిని తీసుకురా. సరే రాజమాత. అదిగా పున్నం వచ్చేస్తుంది.